వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీకు అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదం లాగా చక్కెర పొంగలి ఇంట్లో చేసుకోవాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు చక్కెర పొంగలి ఇంట్లో ప్రసాదంగా పెట్టాలి, ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా సేమ్ అదే విధంగా మీరు గుడిలో తిన్న ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ పొంగల్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా రైస్ తీసుకోండి. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్ని ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైసు పెసరపప్పులో తగినన్ని నీళ్లు పోసి 1-2 సార్లు నీట్గా కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ ఈ పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటే పప్పు బియ్యం 2 బాగా నానుతాయండి. నానిన తర్వాత మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే నేను 1 గంట నానబెడుతున్నాను. ఇప్పుడు చూడండి, 1 గంట తర్వాత చూపిస్తున్నాను. పెసరపప్పు బియ్యం బాగా నానాయి చూడండి. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని పారబోసేసి ఈ పెసరపప్పు బియ్యాన్ని ఇలా కుక్కర్లోకి తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. మీరు కావాలంటే మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే మెత్తగా బాగా ఉడుకుతుంది, అందుకని నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్లో 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు కొలుచుకుంటారో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. అది ఉడికేలోపు ఇలా బెల్లాన్ని కట్ చేసుకోండి. పాకం బెల్లం తీసుకోండి. ఈ పొంగల్కి బెల్లం కూడా ఇంపార్టెంట్ అండి. పాకం బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది. పాకం బెల్లం అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా జిగురు జిగురుగా ఉంటుంది. ఇలా వేలుతోటి రౌండ్గా చేస్తే ఉండలాగా వచ్చింది కదా, ఈ విధంగా ఉంటుంది పాకం బెల్లం. ఇలాంటి బెల్లాన్ని ఎంచుకుంటే పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బెల్లం మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రైస్ని కొలుచుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పులు వచ్చేటట్టు చూసుకోండి. ఇలా కొలుచుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. 2 కప్పుల బెల్లం కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. లేదు మీకు కాస్త స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని 2 కప్పుల దాకా తీసుకొని ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ సైజు పచ్చి కొబ్బరి ముక్కను తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. కొన్ని టెంపుల్స్లో మీరు ప్రసాదం తిన్నప్పుడు పొంగల్లో కొబ్బరి ముక్కలు వేస్తూ ఉంటారు కదా, కొన్ని టెంపుల్స్లో వేయరు, కొన్ని టెంపుల్స్లో వేస్తారు. ఇవి మటుకు మీ ఆప్షనల్ అండి. పచ్చి కొబ్బరి మటుకు నేనైతే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని బెల్లాన్ని వేసుకొని దీంట్లోనే 1/2 కప్పు దాకా నీళ్లు కూడా పోసి ఇలా కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత మనం వడగట్టుకుందాం. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లాన్ని కరిగించుకోండి. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా, ఇలా కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పక్కన ఉంచండి. ఈలోపు పప్పు బియ్యం కూడా ఉడికింది. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మెత్తగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత జస్ట్ గరిటె పెట్టి లైట్గా మెదపండి. మరి ఎక్కువ మెదుపుకోవద్దు, మరి మెత్తగా అయిపోతుంది. మనకి రైస్ అక్కడక్కడ పలుకులు పలుకులుగా కనిపిస్తూ ఉండాలి. అలా వచ్చేంత వరకు మెదపండి. ఇప్పుడు చూడండి, ఇలా లైట్గా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఆ సిరప్ని ఇలా వడగట్టి తీసుకోండి. ఇలా వడగట్టి పోసుకుంటే బెల్లంలో ఏదన్నా నలకలు ఉన్నా కానీ పోతాయి. అందుకని ఇలా వడగట్టి పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలపండి. బాగా కలిసిపోవాలి బెల్లం సిరప్ అనేది రైస్లో. అలా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు చూడండి, పూర్తిగా కలిసిపోయింది కదా బెల్లం సిరప్. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే 1/2 కప్పు నెయ్యిని పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ని కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా నెయ్యి పోసి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి 1-2 నిమిషాలు నెయ్యి పోసిన తర్వాత ఉడికిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. నెయ్యి ఖచ్చితంగా 1/2 కప్పు పోసుకోండి. మీకు టెంపుల్లో ఉన్న టేస్ట్ రావాలి అంటే నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. లేదు మాకు అంత నెయ్యి వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు చూడండి, నెయ్యి పూర్తిగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే 1 చిటికెడు పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోండి. పచ్చకర్పూరం జస్ట్ కొద్దిగా ఎక్కువ వేస్తే మీకు ఆ కర్పూరం ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ కోసం లైట్గా వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం యాలకుల పొడి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి.
ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ బెల్లం సిరప్ పోసిన తర్వాత లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి దోరగా వేయించండి వీటిల్ని. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లోనే మరొక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎర్రగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, ఎంత ఈజీయో చూడండి చేసుకోవడం. ఈ కొలతలతోటి మీరు కానీ ఇంట్లో చక్కెర పొంగల్ చేసుకున్నారు అంటే గుడిలో తిన్న టేస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. అంత కమ్మగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే పండగలప్పుడు చక్కెర పొంగల్ చెయ్యాలి అంటే ఈ కొలతలను ఉపయోగించి ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంత కమ్మగా నేనే చేశానా అంటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.